హాయ్ నమస్తే వనకం ఆదాబ్ శ్రీయాకాల్. నేను మీ వంశకృష్ణ అతడి తిరుపతి మలకుంటా. గాయస్ ఎక్కడికి వెళ్తాను చూస్తున్నారా? మేమైతే చిదంబరం వెళ్తున్నాము, అన్నామలై యూనివర్సిటీకి. ఎందుకు వెళ్తున్నాం, దేనికి వెళ్తున్నాం అయితే వీడియో మొత్తం చూసేయండి, మీకే అర్థమవుతుంది. చలో లెట్స్ గో ద వీడియో. మనమైతే చిదంబరం రీచ్ అయిపోయాం. మనల్ని రిసీవ్ చేసుకోవడం కోసం మనోజ్ కుమార్ అయితే వస్తున్నాడు. మనోజ్ ఎవరో కాదు, ఒకప్పుడు నా స్టూడెంట్. అతను ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ సైన్స్ బయోమెకానిక్లో డిప్లొమా చేస్తున్నాడు అన్నామలై యూనివర్సిటీలో. మనోజ్ కూడా మన దగ్గర రీచ్ అయిపోయాడు. గ్రీన్ షర్ట్ వేసుకున్న అతనే మనోజ్. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అప్ అయ్యి రెస్ట్ చేసుకోవడమే. రేపు మార్నింగ్ యూనివర్సిటీకి వెళ్ళాలి. మనమైతే ఇప్పుడు అన్నామలై యూనివర్సిటీకి కూడా రీచ్ అయిపోయాం. చలో లెట్స్ లోపల ఏం జరుగుతుందో మీరే చూడండి. లెట్స్ కట్ విత్ ద వీడియో. ఫస్ట్ అయితే హైట్ అండ్ వెయిట్ చెక్ చేస్తున్నాం. గాయ్స్ నేనైతే మీకు ముందు చెప్పాను, మనోజ్ చేస్తుంది స్పోర్ట్స్ అండ్ సైన్స్ బయోమెకానిక్. దీంట్లో ఏంటంటే ఒక అథ్లెట్ బాడీ కండిషన్ అండ్ స్పీడ్ లెవెల్ అండ్ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. దీన్ని బేస్ చేసుకొని మనము అతన్ని ఎంత డెవలప్ అవుతాడు అనేది మనము షెడ్యూల్ ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట. దీని ద్వారా ఒక అథ్లెట్ని ఏ లెవెల్ దాకా ప్రిపేర్ చేయగలమో మనం ముందు తెలుసుకోవచ్చు. నెక్స్ట్ చేయబోయే టెస్ట్ ఏంటంటే యాక్టో జంప్. ఇది వచ్చేసి మనం జంప్ ఎంత హైట్ చేస్తున్నాము, ఎంతసేపు ఎయిర్లో ఉండగలుగుతున్నాము అన్నదని మనకి చెప్తుంది అనమాట. మనైతే మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఎలా జంప్ చేయాలని చేసి చూపిస్తున్నాడు. వీటిలో వెర్టికల్ జంప్, స్క్వేర్ జంప్ అండ్ హుక్ జంప్ అండ్ బాక్స్ జంప్ అయితే ఉంటుంది. ఇది వచ్చేసి 10 సెంటీమీటర్స్, 30 సెంటీమీటర్స్, 60 సెంటీమీటర్స్ అండ్ 90 సెంటీమీటర్స్ జంప్ అయితే చేయాలి. ఈ టెస్ట్ పేరు యాంథ్రోపోమెట్రీ. ఈ టెస్ట్లో వచ్చేసి ఏంటంటే ఫుట్ సైజ్, బోన్ సైజ్ అండ్ స్కిన్ సైజ్, స్కిన్లో ఫ్యాట్ ఎంత ఉంది, నీ ఎక్స్టెన్షన్, నీ ఫ్లెక్షన్ ఇవన్నీ ఎగ్జాక్ట్గా జరుగుతుందా లేదా, ఫ్లెక్సిబిలిటీ ఎంత ఉంది అనేది ఈ టెస్ట్ ద్వారా మనకు తెలుస్తుంది. ఈ టెస్ట్ పేరు వచ్చేసి మోనాక్ టెస్ట్ అంటాం. ఇది వచ్చేసి మనకి ఎంత స్ట్రెంగ్త్ జనరేట్ చేస్తున్నాం, ఎంత స్ట్రెంగ్త్ని లాస్ చేస్తున్నాము అనేది ఇక్కడ మనకు తెలుస్తుంది. అక్కడ సైకిల్ దొక్కుతుంటే ఇక్కడ మనకి గ్రాఫ్ కనిపిస్తుంది కదా. ఎలా అంటే మనము పవర్ అంతా జనరేట్ చేసినప్పుడు దాన్ని మెయింటైన్ చేస్తున్నామా లేదా అని కూడా మనకి ఇక్కడ తెలుసుకోవచ్చు. ఇప్పుడైతే నిశాంత్ గ్రాఫ్ చెక్ చేశాను. ఓకే గుడ్, బాగానే చేశాడు. స్ట్రెంత్ కూడా బాగా మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడైతే అనిల్ అయితే స్టార్ట్ అయ్యాడు. చూస్తున్నాం ఎలా చేస్తున్నాడు చూడండి. సార్ మంచి పవర్ జనరేట్ చేస్తున్నాడు, స్పీడ్ చేస్తున్నాడు. గుడ్ మంచిగా మెయింటైన్ చేస్తున్నాడు. అయ్యో పెడల్ అయితే ఊడిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఇతను టెస్ట్ పెట్టాలంటే 14 to 16 అవర్స్ అయితే వెయిట్ చేయాలి. కంప్లీట్ స్టాప్ చేసాం ఇతన్ని. అయితే నాకు అందరిది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు గ్రాఫ్ ఎలా చేశారు ఏంటనేది. చాలా బాగా చేశారని చెప్పేసి అన్నాడు. అనిల్కి అయితే టెస్ట్ అయితే కండక్ట్ చేయడం లేదు. ఇప్పుడు 60 to 18 అవర్స్ గ్యాప్ ఇచ్చేసి దాంతో టెస్ట్ కండక్ట్ చేస్తాం. ఈ టెస్ట్ అయితే ఐసోకినెటిక్ టెస్ట్ అంటాము. ఇది వచ్చేసి నీలో ఎంత స్ట్రెంత్ జనరేట్ చేస్తున్నాం అనేది మనకు తెలుస్తుంది. చూడండి గ్రాఫ్ కనిపిస్తుంది చూడండి గాయ్స్, ఎలాగ లిఫ్ట్ అవుతుంది అన్నది. ఈ టెస్ట్ అయితే 120 degrees, 90 degrees, 60 degrees అయితే మనము లిఫ్ట్ చేయాలి. అప్పుడే మనకి ఎంత పవర్ జనరేట్ చేస్తున్నామని మనం తెలుసుకుంటాం. అర్థమైంది కదా గాయ్స్. ఇప్పుడు మనం ఈ టెస్ట్ అన్నీ మళ్ళీ 2 months తర్వాత లేదా 3 months తర్వాత మళ్ళీ అయితే కండక్ట్ చేయాలి. ఎందుకంటే ఈ టెస్ట్ వల్ల మనకి ఇంప్రూవ్మెంట్ ఉందా లేదా మనకి తెలుసుకోవాలి.